బాధ్యత గల పౌరుడుగా దయచేసి 2024 మే 13న జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి. స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి. రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై 12% వరకు వార్షిక వడ్డీని పొందగలరు. బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి. స్టార్ శ్రీనిధి లిమిటెడ్, శ్రీ అవెన్యూ, కొత్తపేట, తెనాలి. కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్, ASN డిగ్రీ కాలేజ్, ఎదురు బజారు, తెనాలి. వేసవిలో ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోదలిచిన వారు వెంటనే సంప్రదించి పేరు నమోదు చేసుకోండి. గత 45 సంవత్సరాలుగా ఆంగ్ల భాషను బోధిస్తున్న సంస్థ కెనడీ. డైరెక్టర్ BJRK. ఫోన్ 7013606008. వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తపేట, తెనాలి. పని కట్టుకుని ఈ ప్రభుత్వం కొంతమందికి పెన్షన్లు తీసివేయటం, ఇళ్ల పట్టాలు తొలగించటం, క్షేత్రస్థాయిలో ఇబ్బంది పెట్టడం వల్లే ప్రజలు ఇసుగెత్తుకుపోయారని బాధను వ్యక్తం చేశారు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలి 25, 26 వార్డులలో మనోహర్ పర్యటించారు. ఇంటింటికి వెళ్ళి ఓటును అభ్యర్థించారు. యువకులు గజమాలలు వేసి నాదెండ్లను వార్డులోకి ఆహ్వానించారు. మహిళలు హారతలిచ్చి తిలకందిద్దారు. ఈ వార్డులో ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్నందున వారితో ఉర్దూలో ఆప్యాయంగా పలకరించారు నాదెండ్ల. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి బాగున్నారా అంటూ పలకరించి గ్లాసు గుర్తుకి, సైకిల్ గుర్తుకి ఓటు వేయండి, ఇంకా మంచిగా పనిచేద్దామని వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా మనోహర్ విలేకరులతో మాట్లాడుతూ ప్రజలు ఈ ప్రభుత్వం మార్పు కోసం ఎదురు చూస్తున్నారు, ఇప్పటికే ప్రజలు విసిగెత్తిపోయారని చెప్పారు. గత 5 సంవత్సరాలుగా ప్రజలు పడిన కష్టాల్ని తన దృష్టికి తెచ్చారని వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. साइकिल गुर्तुकोटी, ग्लास गुर्तुकोटी. हाय, क्या पहलवान? क्या जनाब, साथ देना, आप सब लोग अच्छा करेंगे इंशाल्लाह. अच्छे ओके. అవునారా సార్, मैं अंदर सहकరించాను, ఇంకా బాగా చేద్దాం. ये बार अपन और अच्छा करेंगे इंशाल्लाह. ठीक है. నమస్కారం. నమస్తే అమ్మా. అవునా? థ్యాంక్ యూ. తప్పకుండా బాగా చేద్దాం అమ్మా, మీ అందరూ ఆశీస్సుతోటి తప్పకుండా. సలామా, థ్యాంక్ యూ. తప్పకుండా भाई, अच्छा करेंगे. ठीक है, थैंक यू भाई. साथ देना, हाँ जरूर वोट डालो. साइकिल को एक, ग्लास को एक, सबको बोलो. अच्छे నమస్కారం అమ్మా, బాగున్నారా? మీ అందరూ కూడా సహకరించాలి అమ్మా, తప్పకుండా చేయాలి, ఇంకా బాగా చేద్దాం. మీ అందరూ తప్పకుండా మీ అందరూ సహకరించాలి, ఇంకా బాగా చేద్దాం. ఓకేనా? అచ్చే सब लोग साथ देना. చేస్తున్నారు? ఏం చదువుకున్నావు? 7th, 8th, 10th. అబ్బో, నమస్కారం అండి, బాగున్నారా? సలాం భాయ్, ఖైరియత్? సారీ బాగున్నావా? గుర్తుపెట్టుకుని ఓటేయండి. సైకిల్ కొట్టి, గ్లాస్ కొట్టి. నమస్తే, బాగున్నారా? గుర్తుపెట్టుకోండి అమ్మా, తప్పకుండా ఓటేయాలి అమ్మా, తప్పకుండా మీరు జాగ్రత్తగా ఓటేయాలి. చాలా సంతోషం. టెలిఫోన్ డిపార్ట్మెంట్లోనా? మన వాళ్ళంతా జాగ్రత్తగా చేయండి, ఇంకా బాగా చేద్దాం మనం. నమస్కారం. గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా ఓటేయండి అమ్మా. అవునా? అందరు గుర్తుపెట్టుకుని చేయండి అమ్మా. సలాం. అచ్చే బాగున్నారమ్మా? అందరు కూడా తప్పకుండా ఓటేయాలమ్మా, జాగ్రత్తగా. చాలా రోజుల తర్వాత కృష్ణుడి విగ్రహానికి దండలు. అవునా? అవునారా? తప్పకుండా మన వాళ్ళందరూ చెప్పండి అమ్మా,
వచ్చి అడిగాను చెప్పండి. నమస్కారం అమ్మా. నమస్కారం. గుర్తుపెట్టుకుని ఓటేయాలి మీ అందరూ కూడా జాగ్రత్తగా. నమస్కారం. మీ అందరు సహకరించాలి. థ్యాంక్ యూ. अच्छा अम्मा अब सब साथ देना, ठीक है? सबको बोलिए और इंशाल्लाह और करेंगे. నమస్కారం అమ్మా. బాగున్నారమ్మా? మీ అందరు సహకరించాలి. తప్పకుండా. బాగున్నారు సార్? నమస్కారం అండి. నమస్కారం అండి. బాగున్నారు? తప్పకుండా మీ అందరు సహకరించాలి. నమస్కారం. ఫస్ట్ ఒకటే ప్రజారాజ్యానికి क्या जनाब, खैरियत? अच्छे आप सब लोग? सब साथ दीजिए और अच्छा करेंगे अपन. मैं लग रहा तो चले आपको. థ్యాంక్ యూ. సాడి పక్కన మీరు ఉండడం నాకు చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. నేను మనం గెలవాలి, కంపల్సరీ గెలవాలండి. అమ్మా నమస్కారం అమ్మా. బాగున్నారా? అందరు సహకరించానమ్మా. బాగా చేసుకున్నాం అన్నా. అందరు చెప్పండి మన వాళ్ళందరికీ. థ్యాంక్ యూ. నమస్కారం. 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 థ్యాంక్ యూ. నమస్కారం. 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 నమస్కారం అండి. కులాసా అండి. అఖండ విజయం సార్. అఖండ విజయం. ఏం పర్వాలేదు, బ్రహ్మాండంగా. మీరు మినిస్టర్ గ్యారంటీ సార్. బాగా చేద్దాం. రండి పోతుంది. మీకు తప్పకుండా వేస్తాం. మీకు మేము ఏ పద్ధతి. ఏం పేరు? విష్ణువర్ధన్. బజార్ అంతా కాదేగా. తప్పకుండా మీ అందరూ సహకరించండి అమ్మా. బాగా. థ్యాంక్ యూ అమ్మా. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా 25, 26 వార్డుల్లో ఎన్నికల ప్రచారం కొనసాగిస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు అందరం కూడా సమిష్టిగా ప్రతి ఇంటికి వెళ్ళి స్థానికంగా ఉన్న అనేక సమస్యలపైన భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నాం, వీటన్నిటి గురించి కూడా వివరించుకుంటూ ముందుకు వచ్చాం. చాలామంది మనస్ఫూర్తిగా ఆశీర్వదించేది, ఆహ్వానించేది ఒక మంచి ప్రభుత్వం కోసం, ఆ మార్పు కోసం ఎదురు చూస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే విసుకెత్తిపోయారు ఈ ప్రభుత్వం గురించి. గత 5 సంవత్సరాల నుంచి స్థానికంగా పడిన కష్టాలు, పని కట్టుకుని కొంతమందిని ఇబ్బంది పెట్టి వాళ్ళ పెన్షన్లు తీసేయడం, ఇళ్ల పట్టాలు తీసేయడం, క్షేత్రస్థాయిలో ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కేవలం బటన్ నొక్కినంత మాత్రాన వాళ్ళ జీవితాల్లో మార్పు వచ్చిందనేది మాత్రం ప్రజలు ఎక్కడ కూడా అంగీకరించడం లేదు. నిజంగా అభివృద్ధి జరగాలంటే దేశ స్థాయిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ద్వారా ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో మన ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ రైల్వే గేట్ల మధ్యన ఫ్లైఓవర్ బ్రిడ్జ్, ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేయమని స్థానికులందరూ కూడా అడిగారు. గతంలో కూడా దాని గురించి సర్వే చేసాం. తప్పకుండా రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆ బ్రిడ్జ్ నిర్మాణం త్వరగా మనం పూర్తి చేసుకునే విధంగా, ఇక్కడ అందరికీ మంచి సౌకర్యం కల్పించే విధంగా ప్రణాళికాబద్ధంగా చేస్తామని చెప్పి ఈ 2 వార్డుల పర్యటనలో కూడా ఈరోజు హామీ ఇవ్వడం జరిగింది.